మనిషి తనను తాను అర్థం చేసుకోవడం అనేది ఒక ప్రయాణం. మొదట మన ఆలోచనలు, భావనలు మరియు మనసులోని కలలు తెలుసుకోవాలి. ప్రతిరోజు మనం మనలోని స్వరాన్ని వినాలి. ఆ స్వరం మనకు ఏం చెప్పాలనుకుంటోంది? మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామో, ఎప్పుడు బాధపడుతామో ఆలోచించాలి. తరువాత మన బలాలు మరియు బలహీనతలను గుర్తించాలి. మన బలాలను పెంచుకోవడం, బలహీనతలను మెరుగుపరచడం ద్వారా మనం అభివృద్ధి చెందవచ్చు. మనకు ఇష్టమైన పనులు, హాబీలు ఏమిటి? వాటిని అన్వేషించడం ద్వారా మనం మన నిజమైన స్వరూపాన్ని తెలుసుకుంటాం. అంతేకాదు, మన చుట్టూ ఉన్న వారితో సంబంధాలను కూడా అర్థం చేసుకోవాలి. వారు మనకు ఎలా ప్రభావితం చేస్తున్నారు? వారి అభిప్రాయాలు మనపై ఎంత ప్రభావం చూపిస్తున్నాయి? ఈ ప్రశ్నలు మనకు మన స్వరూపాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ఇలా మనం మనలోని నిజమైన మనిషిని కనుగొనగలుగుతాం.